రేవంత్ సర్కార్ మోసంపై దళిత బంధు లబ్ధిదారులు గలమెత్తారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్ చెప్పండి, రెండో విడత దళిత బంధు నిధుల కోసం లబ్ధిదారులు ఆందోళన చేస్తున్నారు అండ్ అలాగే ప్రజాభవన్ ముట్టడికి కూడా బయలుదేరారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? సింధూర రెండో విడత దళిత బంధు అంటే విడుదలకు సంబంధించిన ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అకౌంట్లో డబ్బులు జమ అయినా కూడా దాన్ని అమౌంట్ను కూడా విడుదల చేయనప్పటికీ కూడా దళితులు పెద్ద ఎత్తున కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఈరోజు ఏదైతే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఈరోజు ప్రజాభవన్ని కూడా ముట్టడించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాభవన్కి వచ్చి కూడా తమ సమస్యలు తెలిపేందుకు లోపలికి వెళ్తున్నా కూడా అధికారులు ఎవ్వరు కూడా స్పందించకపోవడం పట్ల అటు దళితులు కూడా ఆ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదైనా కొత్తగా వచ్చిన వచ్చిన తర్వాత ఇది ప్రజాపాలన, ప్రజాభవన్కి ఎప్పుడైనా రావచ్చు, తమ సమస్యలు విన్నవించుకోవచ్చు అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు మేము వచ్చినా కూడా కనీసం రెస్పాన్స్ కూడా లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ రోజు దళిత బంధుకు సంబంధించిన ఇప్పటికే లోపలికి వెళ్ళి వచ్చారు, వీరి మాటల్లో తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే లోపలికి మీరు వెళ్ళి దళిత బంధుకు సంబంధించిన తమ సమస్యలు విన్నవించుకున్నారు, ఇక్కడ లోపల పరిస్థితి ఏంటి? మేము ఇవాళ ఇక్కడ ప్రజాభవన్ లో మా ప్రజల భవన్ అనుకున్నాము, ప్రజల సమస్యలు తీర్చే భవనం అనుకున్నాము. కానీ వాళ్ళు వెళ్తే ఇవాళ శాసనసభ ద్వారా ఆమోదించినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా, ఒక మంత్రి గారు కానీ ఎవ్వరు కానీ, ఒక నామినేటెడ్ పోస్ట్ లో ఉన్న ఒక వ్యక్తి కానీ అక్కడ లేని పరిస్థితి. ఒక అధికారులు మాత్రమే మా యొక్క దరఖాస్తు తీసుకొని కనీసం రిసిప్ట్ కూడా ఇవ్వని సందర్భం. రిసిప్ట్ కూడా ఇవ్వకపోగా వాటిని మీకు సాయంకాలం మెసేజ్లు వస్తాయి, మీరు చూసుకోండి అని చెప్తున్నారు. అంటే అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది సమస్య ఏంటి? అంటే కొంతమంది ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే పంపిస్తున్నారు, కొంతమంది పార్టీ నాయకులు కూడా వీళ్ళు కావాలని దళితులను రెచ్చగొట్టి కూడా ఇక్కడ పంపిస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటిని మీరు ఎంత తిప్పి కొడుతున్నారు? నిజంగా మిమ్మల్ని ఎవరైనా పంపిస్తున్నారా, లేకపోతే మీరే స్వతహాగా మీ సమస్యలు వినియోగించుకునేందుకు వచ్చారా? మమ్మల్ని ఎవరు పంపించలేరు, మా బాధలు ఎవరికి కనపడతలేవా, మమ్మల్ని ఎవరు రెచ్చగొడతారు, మేము నిరుపేదలుగా గుర్తించలేదా, మేము అవపడతలేమా, మాకు భూములు లేవు, పట్టా భూములు లేవు, ఇండ్లు లేవు, మాకేం లేవు, మమ్మల్ని ఎవరే రెచ్చగొట్టేది? మాకు రెండో విడతల దళిత బంధు శాంక్షన్ అయింది, ఎలక్షన్ కోడ్ పడ్డదని ఆపేసిండ్రు. 9 నెలల 3 నెలల 6 నెలల ఇప్పుడు 9 నెలల ఇంతవరకు ఎవరు స్పందించడం లేదు. అక్కడ కలెక్టర్ కాడికి పోతే మీరు అక్కడికి పోండి ఇక్కడికి పోండి అని చెప్తే లాస్ట్ హైదరాబాద్ ప్రజాభవన్ కాడికి వచ్చినాం. ప్రజల భవన్ గేట్లు వాళ్ళకి కొట్టినాం, ఈ వాళ్ళకి కొట్టినాం, ఈ వాళ్ళకి కొట్టినాం అని చెప్పిళ్ళు. ఆడికి పోతే ఎవరు లేరు, ఏది లేదు, ఏం తీసుకున్నా ఏమి మళ్ళీ రియాక్టర్ లేదు, రిసెప్ట్ లేదు, ఏం లేదు. మాకు ఇప్పుడు 9 నెలలైంది మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. అప్పుడు 10 లక్షలే, 10 లక్షల వాడికి మేము 12 లక్షలు పెడతామని చెప్పింది. మరి 12 లక్షలు ఇచ్చిన 50 వేస్తాం ఎక్కడ పోయింది? ఇంతవరకు ఏది లేదయ్యా. మాకు తొందరగా మమ్మల్ని గుర్తించి మాకు తొందరగా మాకు విడుదల చేయాలని కోరుకుంటున్నాం. అయితే ఏదైతే అంటే ఇది ప్రజాపాలన గడి అంటే ఈ బార్గెట్లని తీసేస్తాము, మీరు వచ్చి ఎప్పుడైనా రావచ్చు, ఏ సమస్య అయినా చెప్పుకోవచ్చు అన్నారు. కానీ ఇప్పుడు అదే బార్గెట్లు కూడా ఇప్పుడు వేసిన పరిస్థితి మీరు చూస్తున్నారు. మళ్ళీ ఏంటి? ఆ గేట్లు వేసేం లాభం, గేట్లు తీసేం లాభం? మా బాధలే అక్కడ ఏం వాళ్ళు వినిపించుకోకుండా మా పరిష్కారం చేయకుండా ఉంటే ఆ గేట్లు వేసేం లాభం, తీసేం లాభం? ఎవరి కోసం ఆ గేట్లు? ఆ వేసేందుకు తీసేందుకు? ఇప్పుడు పోతే ఎక్కడి నుంచో 100 మంది 1000 మంది వస్తారు, ఇంకా వస్తారు. వాళ్ళందరూ వచ్చే లాభం? ఆ కాగితాలు తీసుకున్నా ఆ మెసేజ్లు ఎవరికి వచ్చినాయి, ఎవరికి వస్తాయి? అది అంత నిజమేనా? నమ్మొచ్చా? దీనికోసం మేము ఎంతకైనా సిద్ధం, మేము ప్రాణాలు తీసుకోవడానికైనా రెడీ. ఎందుకంటే మా దళితులు మొత్తం వెనకబడి ఉన్నారయ్యా. దళితులకు ఏదో ఆ కేసీఆర్ పెట్టిండు, ఆ పెట్టిన దాన్ని ఇంకొంచెం ఎక్కువ పెట్టి నడుపుతాను 12 లక్షలు అని చెప్పిండు. ఆ 12 లక్షలు అయ్యి, ఆ 10 లక్షలు అయ్యి, మరి అప్పుడు పేర్లు ఎందుకు వచ్చినాయి? సరే పేర్లు రాలేదు, అవి కాలే, మరి కొత్తగా కూడా పెట్టినాయి. ఇవేవి అవేవి 9 నెలలు అయింది. లోపలికి వెళ్ళొచ్చారు, లోపల అధికారులు ఏం చెప్పారు? ఏం చెప్పలేదు, మెసేజ్లు వస్తాయి పోండి అని చెప్తాను. ఏం చెప్పలే. అక్కడ ఎవరు లేరు, అక్కడ ఒక ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, మన బట్టి గారు లేరు, ముఖ్యమంత్రి లేరు, ఎవరు లేరు. ఇక్కడ పెట్రోల్ తెచ్చుకొని తగలబోసుకొని చచ్చిపోతాం. బట్టి గారు మాకు ఎంతో సాయం చేస్తాడు, మా దళితులకు గుర్తిస్తాడు. మా దళిత బిడ్డ మీద నమ్మకంతో వచ్చినాం మేము. ఆ బట్టి గారిని నమ్ముకొని వచ్చినాం, మేము ఎవరిని నమ్ముకొని రాలేదు. ఆయనే గనక స్పందించబోతే మేము పెట్రోల్ పోసుకొని తగలబడి ఇక్కడే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, అంటే దళిత బంధుకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజాభవన్ ముట్టడించారు. ఈరోజు ఏదైతే ఇదే ప్రజాపాలన కూడా చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అదే ప్రజలు వస్తున్న నేపథ్యంలో బార్గెట్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని మీరు ఎట్లా ఖండిస్తారు? లోపల అధికారుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీ సమస్యలకు? ఫస్ట్ ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. ఇది బారికేడ్స్ అన్ని పెట్టి ప్రజల్ని, ముఖ్యంగా దళితుని లోపలికి పోనీయలేని పరిస్థితి. అలాగే లోపలికి పోయినా కూడా అధికారులు మిశ్రమంగా స్పందిస్తారు.
ఒక దళిత బంధు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు ఎక్నాలెడ్జ్మెంట్ రిసీవ్డ్ కాపీ కూడా ఇవ్వని పరిస్థితిలో ఉన్నది. ఏమన్నా అంటే మెసేజ్లు వస్తాయని చెప్తున్నారు. ఇవి తీసుకపోయి చెత్తల బుట్టల వేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మేము ఈ ప్రగతి భవన్ వేదికగా ఒక్కటే చెప్తున్నాం, దయచేసి దళితుల అభివృద్ధి జరుగుతూనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. దళితులను ఇప్పటికీ ఇంకా వివక్షతను చూస్తున్నారు. దళితుల అభివృద్ధి చెందాలంటే దళిత బంధు పథకాన్ని తప్పకుండా అమలు చేయాలి. గౌరవ కేసీఆర్ గారు కూడా దళిత బంధు పెట్టి కొంత నడిపించిళ్ళు. మా అంతలోనే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోయింది. ఇప్పుడు రెండో విడత దళిత బంధు లబ్ధిదారులకు కలెక్టర్ లాగిన్ లో ఆల్రెడీ 3 లక్షల రూపాయలు ఉన్నాయి. అవి వెంటనే ఒక్కొక్క దళిత బంధు లబ్ధిదారులకు ఎమ్మటే జమ చేయాలి. జమ చేసి ఇది దళిత పక్షపాతి ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు చిత్తశుద్ది చాటుకోవాలి. దళిత వ్యతిరేకిగా ఆయన చరిత్రలోకి ఎక్కాల్సిన అవసరం లేదని మేము ఈ దళిత నాయకుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దళిత బంధును ఇచ్చి దళిత బంధు కుటుంబాలకు న్యాయం చేసి దళితుల కుటుంబాలలో వెలుగు నింపాలని ఈ వేదిక ద్వారా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఇయ్యని ఎడల విజ్ఞప్తితో పాటు మేము హెచ్చరికలు కూడా చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కార్యాచరణ కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల దళిత బంధు లబ్ధిదారులను మేమందరినీ సమీకరించి న్యాయ పోరాటానికైనా సిద్ధపడతామని ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా చేస్తున్నాం. మళ్ళీ ఈ రోజు బట్టి విక్రమార్కని కలిసేందుకు మీరు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చారు. మళ్ళీ లోపల కలిసిరా? మళ్ళీ బట్టి విక్రమార్క గారు ఉన్నారా, లేకపోతే అధికారుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? మేము బట్టి విక్రమార్క కోసం 20 రోజుల నుంచి ఆయన అపాయింట్మెంట్ల కోసం వారి పిఏల ద్వారా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. అయినప్పటికీ ఈ రోజు ఉంటామని చెప్పి కూడా మేము ఎక్కడికో పర్యటన వేయాలని లోపల చెప్తున్నారు. మాకు ఇప్పటి వరకు దళిత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అలాగే ఆయన గురించి అడిగినా కూడా అధికారులు మిశ్రమంగానే స్పందిస్తారు. మేము తీసుకుంటాం, వెళ్ళండి, మీరు తర్వాత రండి, వారం రోజులకు మెసేజ్లు వస్తాయని చెప్పి వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే లోపలికి వెళ్ళినా కూడా అటు అధికారులు కేవలం రిసిప్ట్లు తీసుకుంటున్నారు. మళ్ళీ రేపు రండి, మళ్ళీ మేము చూస్తాం, మీకు మెసేజ్లు వస్తున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇది మాకు నమ్మశక్యంగా లేదు, ఇదిగిన వెంటనే ఈ ప్రక్రియ కొనసాగించకపోతే మేము అవసరమైతే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా దళితులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సింధూరా, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.